ఫ్లవర్ మేకింగ్ చేసుకున్నాం ఈరోజు. ఓకేనా, నేను దీనికోసము 3 లేయర్స్ రోజెస్ 3 లేయర్స్ వస్తుంది రోజు. ఓకేనా, ఈ ఫ్లవర్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రోజున. ఈ ఫ్లవర్ మేకింగ్ కోసం నేను ఈ కలర్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న కలర్ తీసుకోండి. కావాల్సినవి 2.0 mm హుక్, థ్రెడ్ అండ్ సీజర్, ఇవి కావాల్సినవి. స్టార్ట్ చేద్దాము. మ్యాజిక్ రింగ్ వేయాలి. మ్యాజిక్ రింగ్ వేసి ఫస్ట్ 1 స్లిప్ నాట్ వేస్తున్నాను. ఒక స్లిప్ నాట్ వేసి హాఫ్ క్రోషియా చేయాలి. 12 హాఫ్ క్రోషియా చేసుకోవాలి. 12 హాఫ్ క్రోషియా చేయాలి. 1 2 3 నెక్స్ట్ ఫస్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ ఫస్ట్ చైన్లో తర్వాత 2 చైన్స్ వేస్తున్నా. 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ తర్వాత మళ్ళీ 2 చైన్స్ తర్వాత ఇక్కడ మనము 1 2 చైన్స్ వదిలేసి ఇక్కడ సేమ్ ఇక్కడ స్టిచ్చింగ్ నుంచి 1 2 వదిలేసి థర్డ్ స్టిచ్లో ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి, సింగిల్ స్టిచ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ 2 చైన్స్ వేయాలి. మళ్ళీ తర్వాత 1 2 చైన్స్ వదిలేసి థర్డ్ స్టిచ్లో సింగిల్ స్టిచ్ చేయాలి. మళ్ళీ 2 చైన్స్ వేయాలి అండ్ 1 2 వదిలేసి థర్డ్ స్టిచ్లో సింగిల్ స్టిచ్ చేయాలి. మళ్ళీ 1 2 వదిలేసి 2 చైన్స్ వేసి 1 1 2 వదిలేసి థర్డ్ స్టిచ్లో సింగిల్ స్టిచ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ 1 2 వదిలేసి ఇక్కడ ఫస్ట్ స్టిచ్ వచ్చేది మనకి. ఫస్ట్ స్టిచ్లో ఇక్కడ ఫస్ట్ మనం చైన్ వేసాం కదా, అక్కడ స్టిచ్ దగ్గర మనం సింగిల్ స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ స్లిప్ నాట్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేసుకోవాలి. ఓకేనా, స్లిప్ నాట్ వేసేయాలి. కొంచెం ఇలా అనేసి మనకి ఇక్కడ గ్యాప్స్ వస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్కి చుట్టూ గ్యాప్స్ వస్తాయి. ఈ గ్యాప్ వస్తుంది, గ్యాప్ ఇలా గ్యాప్ వస్తుంది మనకి. ఓకేనా, ఇలా గ్యాప్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎలా వేయాలంటే ఫస్ట్ వేసుకున్న గ్యాప్లో ఫస్ట్ సింగిల్ చైన్ వేసి ఫస్ట్ 2 చైన్స్ వేస్తున్నాను. తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. ఇక్కడ డబుల్ క్రోషియా 3 టైమ్స్, హ్యాండ్ ఓవర్ 3 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ చైన్ 1 2 చైన్స్ వేసి సేమ్ స్పేస్లోనే ఇక్కడే మనం స్లిప్ నాట్ వేయాలి. ఓకేనా, ఇలా స్లిప్ నాట్ వేయాలి. తర్వాత నెక్స్ట్ చైన్లో ఇక్కడ సింగిల్ స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ గ్యాప్లో స్లిప్ నాట్ వేసి మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే గ్యాప్లో డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. 1 2 3 టైమ్స్ చేసిన తర్వాత 2 చైన్స్ వేయాలి. తర్వాత సేమ్ గ్యాప్లో ఇక్కడే స్లిప్ నాట్ వేసేయాలి. నెక్స్ట్ గ్యాప్లో మళ్ళీ స్లిప్ నాట్ వేసి థర్డ్ పెటల్ స్టిచ్ చేయాలి. మళ్ళీ 2 చైన్స్ అండ్ ఇక్కడ డబుల్ క్రోషియా. సేమ్ ఇలాగే కంటిన్యూగా మొత్తం ఫ్లవర్ మొత్తం ఇలాగే ఫస్ట్ రౌండ్ ఫ్లవర్ మొత్తం ఇలాగే మేక్ చేసుకోవాలి.
తర్వాత మనకి ఫ్లవర్ మేక్ చేసాం చూడండి, సింగిల్ లేయర్ ఫ్లవర్ మేక్ చేసాం ఇప్పుడు. ఓకేనా, సింగిల్ లేయర్ వచ్చింది. మనకి ఇంకా 2 లేయర్స్ రావాలి. ఇలా 2 లేయర్స్ రావాలి. ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఎలా వేయాలో చూద్దాము. ఓకేనా, ఇప్పుడు ఈ స్టిచ్ ఈ రింగ్ హుక్ ఈ రింగ్ని మనం ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ స్లిప్ నాట్, ఈ సెకండ్ స్టిచ్లో ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి. స్లిప్ నాట్ వేసిన తర్వాత ఈ హుక్ని ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ పెటల్ చేసాం కదా, ఈ గ్యాప్లో నుంచి ఈ 2 గ్యాప్స్, ఈ గ్యాప్లో నుంచి ఈ రింగ్ని బయటికి తీసుకొని రావాలి. ఓకేనా, బయటికి వెనక నుంచి తీసుకొని రావాలి. ఇలా హుక్స్ ఇక్కడ చైన్ వేయాలి. ఓకేనా, మళ్ళీ చూపిస్తాను అన్నమాట ఒకసారి. ఈ రింగ్ ఉంది కదా, ఇక్కడ స్లిప్ నాట్ వేసి తర్వాత ఈ రింగ్ని, ఈ పెటల్ ఉంది కదా, సేమ్ పెటల్, ఫస్ట్ పెటల్ ఎండ్ అయిపోయిన ఈ పెటల్ ఈ హుక్లో నుంచి బ్యాక్ సైడ్కి టర్నింగ్ తీసుకొని రావాలి ఈ రింగ్ని. ఓకేనా, తీసుకొని వచ్చి ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము సెకండ్ చైన్ వేయాలి. ఇక్కడ నుంచి సెకండ్ చైన్ వేస్తాము. ఇక్కడ ఈ సెకండ్ చైన్ ఎలా వేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ చూడండి, ఇదిగోండి ఈ గ్యాప్. ఓకేనా, ఈ పెటల్స్కి మధ్యలో మిడిల్ గ్యాప్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఈ గ్యాప్, ఈ చూపించిన గ్యాప్ నుంచి మనము సెకండ్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటాము. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనం 2 చైన్స్ వేసాం కదా, ఇక్కడ 4 చైన్స్ వేస్తాము. 4 చైన్స్ వేసి ఇప్పుడు సెకండ్ గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ దగ్గర స్లిప్ నాట్ వేస్తాము. ఇక్కడ సింగిల్ చైన్ వేస్తాము. మళ్ళీ 1 2 3 4 చైన్స్ వేసి నెక్స్ట్ పెటల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఇక్కడ వేస్తాము. ఓకేనా, మళ్ళీ 1 2 3 4 వేసి తర్వాత ఈ గ్యాప్లో హుక్ని ఇక్కడ స్లిప్ నాట్ వేస్తాము. చిన్న సింగిల్ స్టిచ్ చేస్తాము. సింగిల్ స్టిచ్, మళ్ళీ 4 చైన్స్ ఇక్కడ, ఇదిగోండి సింగిల్ స్టిచ్, మళ్ళీ 4 చైన్స్ ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ చైన్ ఉంది కదా, ఫస్ట్ చైన్కి ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. ఓకేనా, స్లిప్ నాట్ వేయాలి. తర్వాత మనకి ఒక చూడండి ఇలా వస్తుంది, చూడండి గ్యాప్ వస్తుంది, మనకి ఇలాగా గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఈ గ్యాప్లో మనము స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చైన్లో ఒక 2 చైన్స్ వేసి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా ఇక్కడ 4 టైమ్స్ చేయాలి. 1 2 5 టైమ్స్ చేయాలి. 5 3 4 5
5 టైమ్స్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నది ఇంకొకటి 1 2 చైన్స్ వేసి తర్వాత సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి 2 లూప్స్లో నుంచి మళ్ళీ హుక్ని బ్యాక్ సైడ్కి హుక్ని తిప్పాలి. చైన్ తిప్పి బ్యాక్ సైడ్కి హుక్ని ఇన్సర్ట్ చేసి లూప్లో నుంచి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. వేసి మళ్ళీ ఇప్పుడు 2 చైన్స్ వేయాలి. ఇక్కడ 2 చైన్స్ వేసి సేమ్ పెటల్ దగ్గరే మనము స్లిప్ నాట్ వేసేయాలి. మనకి ఇలా వస్తుంది డిజైన్గా. ఓకేనా? ఇలా డిజైన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పెటల్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనం స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ మళ్ళీ 2 చైన్స్, డబుల్ క్రోషియా, 5 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. 1 2 3 4 5 చేసిన తర్వాత 5 టైమ్స్ డబుల్ క్రోషియా తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేయాలి. వేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి హుక్ని 2 చైన్స్ 2 లూప్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఈ స్టిచ్ మళ్ళీ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ స్లిప్ స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ని పీకో స్టిచ్ అంటారు. ఓకేనా? మళ్ళీ 2 స్టిచెస్ చేయాలి. చేసి సేమ్ పెటల్ దగ్గర హుక్ని స్లిప్ నాట్ వేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ వేసి ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. మనకి ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది మనకి క్యాప్ డిజైన్గా వస్తుంది. ఓకేనా? మనకు అక్కర్లేదు అనుకుంటే పీకో స్టిచ్ లేకుండా 2 చైన్స్ వేసి సేమ్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేయచ్చు. ఓకేనా? పీకో స్టిచ్ అవసరం మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నేను అది జస్ట్ అందంగా ఉంటుందని, డిజైన్గా ఉంటుందని వేశాను పీకో స్టిచ్ వేస్తే. ఓకేనా? ఇదిగోండి, అందంగా ఉంటుందని. మొత్తం గ్యాప్ మొత్తం ఓకే అండి. పెటల్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూస్తే అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ 2 చైన్స్ వేసి సేమ్ ఇలాగే 3 పెటల్స్ని మళ్ళీ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి. నెక్స్ట్ చూడండి, బాగుందా? సేమ్ ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనము స్లిప్ నాట్ వేసేసాము. ఈ స్టిచ్ని మనం బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ బ్యాక్ సైడ్కి వెనక్కి ఇలా అనేసేయండి, వచ్చేస్తుంది రింగ్. తర్వాత ఇక్కడ స్లిప్ నాట్ వేసుకొని, బాగుంది కదా ఫ్లవరు, చాలా బాగా వచ్చింది. పీకో స్టిచ్ లేకపోతే సేమ్ ఫ్లవర్ ఇలా వస్తుంది, ఉంది కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ స్లిప్ నాట్ వేసి మళ్ళీ ఇక్కడ 6 చైన్స్ వేయాలి. 6 చైన్స్ వేసి సేమ్ మళ్ళీ ఇందాకట్లాగానే సేమ్ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ పెటల్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇది ఇక్కడ మళ్ళీ స్లిప్ నాట్ ఇక్కడ సింగిల్ స్టిచ్ చేయాలి.
మళ్ళీ నెక్స్ట్ 4 చైన్స్ వేసి 6 చైన్స్ వేసి ఇక్కడ సేమ్ సింగిల్ స్టిచ్ చేయాలి. మళ్ళీ 6 చైన్స్, సేమ్ ఇక్కడ మనము ఫస్ట్ చైన్ దగ్గర స్లిప్ నాట్ వేసేసేయాలి, సింగిల్ స్టిచ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ స్లిప్ నాట్ వేసి మళ్ళీ డబుల్ క్రోషియా 3 చైన్స్ తీసుకోవాలి. డబుల్ క్రోషియా 6 టైమ్స్ చేయాలి. ఇక్కడ 6 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. ఓకేనా? 1 6 వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పీకో స్టిచ్ వేయాలి. 2 చైన్స్లో నుంచి తీసుకొని 2 లూప్స్లో నుంచి పీకో స్టిచ్ వేయాలి. మళ్ళీ 2 చైన్స్, ఇక్కడ సేమ్ ప్లేస్లో స్లిప్ నాట్ వేసేయాలి. స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ పెటల్ కోసమని నెక్స్ట్ చైన్లో లూప్ స్లిప్ నాట్ వేసి ఇక్కడ మళ్ళీ 3 చైన్స్ తీసుకొని కంటిన్యూ చేయాలి. ఇంకా సేమ్ ఇలా వస్తుంది. సేమ్ మనం సెకండ్ రౌండ్ వేసినట్లుగానే థర్డ్ రౌండ్ కూడా అలాగే వేయాలి. ఓకేనా? సేమ్ మళ్ళీ 1 డబుల్ క్రోషియానే మొత్తం చేసేది. ఫ్లవర్ మేకింగ్ మొత్తం డబుల్ క్రోషియానే. మనము ఎన్ని రౌండ్స్ పువ్వు పెద్దగా కావాలనుకుంటే మనం ఎక్స్టెండ్ పెంచుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్తో కూడా మనము ఈ ఫ్లవర్ని మేకింగ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క కలర్ తోటి కూడా మేక్ చేసుకోవచ్చు. బాగుంటుంది. నెక్స్ట్ ఏమో అది కూడా తయారు చేసి చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా పీకో స్టిచ్ ఇక్కడ వేయాలి. 2 లూప్స్లో నుంచి తీసుకొని స్లిప్ నాట్ వేసి 2 చైన్స్ వేసుకొని ఇక్కడ. ఓకేనా? సేమ్ ఇలా వస్తుంది. మళ్ళీ స్లిప్ నాట్ నెక్స్ట్ చైన్లో తీసుకొని ఇక్కడ 2 చైన్స్ వేసి కంటిన్యూ 3 పెటల్స్ కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి. చూడండి ఎలా వచ్చింది. ఓకేనా? ఈ కంటిన్యూ ఇలాగే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేసి చైన్ని పెద్దగా లాగేస్తాం, కట్ చేసుకోవాలి. పెద్దగా తీసుకొని ఓకేనా? ఇప్పుడు ఈ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి లాగేసుకోవాలి. ఎలా ఉందండి ఫ్లవరు? బాగుందా? ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఇవి నాట్ వేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ పీకో స్టిచ్ వేయలేదు, ఇక్కడ మనం వేసాము అంతే. డిఫరెన్స్ అంతే, ఏం లేదు. మొత్తం టోటల్ 2 ఒకటే, సేమ్ ప్యాటర్న్ అంతే. ఓకేనా?
ఫ్లవర్ మేకింగ్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.